వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నిన్న మాట్లాడిన డైరెక్టర్ త్రినాథ్ రావు ఈరోజు క్షమాపణ చెప్పారు. నిన్న మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన హీరోయిన్ అన్షుని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఆయన, నేను టాలీవుడ్ లో ఆ అమ్మాయి కొనసాగాలంటే సైజులు పెంచాలని చెప్పాను. బాగా తిని సైజులు పెంచాలి, లేదంటే టాలీవుడ్ కి సరిపోయినట్టుగా మాట్లాడాడు. బహిరంగంగానే అందరూ చూస్తుండగానే ఒక అమ్మాయిని ఉద్దేశించి ఈ రకంగా బాడీ షేమింగ్ చేయడం అనేది వివాదాస్పదంగా మారింది. డైరెక్టర్ త్రినాథ్ రావు పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలు కాకుండా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున రియాక్ట్ అయింది. ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పారు. ఈ క్షమాపణ చెప్తూ ఒక వీడియో విడుదల చేస్తారు. ఆయన ఎవరిని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, కాబట్టి పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి. హీరోయిన్ అన్షుని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన త్రినాథ్ రావు మాట్లాడిన మాటలు ఇవి. ఒకసారి నా క్షమాపణ కోరుతూ వీడియో రిలీజ్ చేశారు, అదేంటో చూద్దాం. నమస్తే అండి, నా పేరు త్రినాథ్ రావు. నిన్న మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది. అయితే ఇది అందరికీ చెప్తున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లో వచ్చిన మాటలే తప్ప నేను వాంటెళ్ళి చెప్పింది కాదు. అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి, ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను అన్షు గారికి కూడా నేను క్షమాపణ తెలియజేస్తాను. అలాగే ఇంకా నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాడిని మ్యానరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా వాంటెళ్ళి చేసింది కాదు, ఊరిని అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను. కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుద్దని అనుకోలేదు. దయచేసి దానికి సంబంధించిన వారికి కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తాను. దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకుని క్షమించండి. రైట్, ఈ విషయం పైన తెలంగాణ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఒక హీరోయిన్ ని పట్టుకొని అందరూ చూస్తుండగానే బహిరంగంగా ఈ రకంగా సైజులు పెంచాలి, లేదంటే పని చేయదు, టాలీవుడ్ లో కొనసాగాలి అంటే సైజులు పెంచాలని అమ్మాయికి చెప్పాను, ఇప్పుడైనా మంచిగా తిని సైజులు పెంచడంతో ఆ అమ్మాయి గురించి మాట్లాడడం, ఆ హీరోయిన్ గురించి మాట్లాడడం వివాదాస్పదమైంది. ఒక పెద్ద ఎత్తున విమర్శ కూడా వెలువెత్తాయి. చాలా సామాన్యంగా ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కూడా మేము ప్రముఖ స్థానంలో ఉన్నాము, డైరెక్టర్లుగా, నిర్మాతలుగా, యాక్టర్లుగా, ఆర్టిస్టులుగా కొనసాగుతున్నాము, మా పేరు కింద ఒక ట్యాగ్ లైన్ ఉంది అనే ఒక ఉద్దేశంతో ఏది పడితే అది మాట్లాడి అమ్మాయిలను ఉద్దేశించి లేదంటే మహిళలను ఉద్దేశించి ఇష్టానుసారంగా మాట్లాడుతూ అబాసు పాలవుతున్నారు. ఏకంగా ఈ రకంగా మాట్లాడి కొంతమంది సమర్థించుకునే ప్రయత్నం చేసినా మరికొంతమంది ఆ తర్వాత సమాజం ఆగ్రహం వ్యక్తం చేయడంతో తిరిగి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. మొన్న ఒక నిర్మాత కూడా ఇదే రకంగా తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి కళ్ళు మటన్కి పరిమితమయ్యారు, వైబ్ లేదంటూ కూడా ఒక రకంగా మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత బహిరంగంగా అందరినీ క్షమాపణ కూడాల్సి వచ్చింది. ఇప్పుడు త్రినాథ్ రావు ఆయన కూడా అదే పరిస్థితి, అదే కోవకు చెందిన వ్యక్తిగా మనం భావించాలి. ఆయన కూడా వెనకాల నాకు ట్యాగ్ ఉంది కదా, డైరెక్టర్ని కదా, ఏదేమైనా కూడా చెల్లుతుంది. ఇకనైనా టాలీవుడ్ ఇండస్ట్రీ కానివ్వండి, సమాజంలో ప్రముఖ పాత్ర పోషించి పేరు కింద ట్యాగ్ లైన్ ఉంది, గౌరవం ఉంది, ప్రతిష్టత ఉంది, కీర్తి ఉందని చెప్పి విర్రవీగుతున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఇదొక బుద్ధి తెచ్చే విధంగా ఉండాలి. ఎందుకని అంటున్నా అంటే ఏరి పడితే అని మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది, ఎవరినైనా ఏదైనా మాట్లాడవచ్చు, మాకంటూ గౌరవం ఉంది, ఏదైనా కూడా మేము తిప్పికొట్టగలుగుతాం, మా దగ్గర డబ్బు ఉంది, పరవు ఉంది, కొంత ప్రతిష్ట ఉందని కనుక ప్రవర్తిస్తే ఈ రకంగానే బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఇంకా బయట కూడా సమాజం కూడా బయటకు వస్తే తిరగని పరిస్థితి కూడా తలెత్తే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఈ త్రినాథ్ రావు మాటలకు సంబంధించి మహిళా కమిషన్ కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. మహిళా కమిషన్ కూడా ఈ విషయం పైన చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. దీంతో త్రినాథ్ రావు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. త్రినాథ్ రావు బహిరంగంగానే క్షమాపణ చెప్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఒకసారి ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్దాం. రవిచంద్ర, త్రినాథ్ రావు వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నట్టుగా క్షమాపణ కోరుతూ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అంతకు ముందుగానే తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఆయన పైన చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఈ రకంగా చాలా మంది కూడా మనం గతంలో చూసాం, ఇంకా తదుపరి రోజులు ఎప్పుడు కూడా జరగకుండా ఉండాలంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలనే ఆలోచన టాలీవుడ్ ఇండస్ట్రీ ఏమైనా చేస్తోందా? నిన్న డైరెక్టర్ త్రినాథ్ రావు చేసిన వ్యాఖ్యలు అయితే చాలా ఆక్షేపణీయమనే చెప్పాలి. ఇండస్ట్రీలో చాలా మంది కూడా దానిపై ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సో మహిళా కమిషన్ కూడా, తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని సుమోటోగా కేసు తీసుకున్నాము, అలాగే ఆయనకి నోటీసులు ఇస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో త్రినాథ్ రావు ఇప్పుడు క్షమాపణలు చెప్తూ దానికి వివరణ ఇస్తూ ఒక వీడియో సందేశాన్ని అయితే పంపడం జరిగింది.
డైరెక్ట్ గా నన్ను క్షమించండి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు జరిగింది. అలాగే మహిళలకి, అంశు గారికి, వీళ్ళందరికీ కూడా నా మాటల వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ కూడా క్షమాపణలు తెలియజేసుకుంటున్నానంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఏదో కామెడీ కోసం ట్రై చేశాను, అది కూడా కొంతమంది మనోభావాలు దెబ్బతీసింది, చాలా పెద్ద సీరియస్ ఇష్యూ అయింది అనేది. ఎందుకంటే పేరు మర్చిపోయినట్లుగా ఒక చిన్న సీన్ క్రియేట్ చేశాడు. అది దాదాపుగా అటు రేవంత్ రెడ్డి అభిమానుల్ని బాధ పెట్టింది, అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరిని కూడా బాధ పెట్టింది. దాదాపుగా అల్లు అర్జున్ ఇమిటేట్ చేశాడనే చెప్పాలి త్రినాథ్. ఈ విషయంలో వాళ్ళు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు, ఇతనిపై కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో దానికి కూడా ఆయన ఒక వివరణ అయితే ఇవ్వటం జరిగింది. సో ఈ వివరణ ఇచ్చిన నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఈ వివరణతో, ఈ క్షమాపణతో సంతృప్తి పడుతుందా, ఆయన పట్ల మరలా ఏదైనా యాక్షన్ తీసుకుంటాను అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. అలాగే తెలంగాణ మహిళా కమిషన్ కూడా ఖచ్చితంగా ఆయనకి నోటీసులు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు ఏమైనా తీసుకుంటారా చెప్పాడు కాబట్టి ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్ మిస్టేక్ గా ఒకవేళ ఏమైనా కన్సిడర్ చేస్తారా అనేది తెలియాల్సిన ఉంది పరిస్థితి. రైట్, అంటే ఇటువంటి విధంగా గతంలో కూడా తరచుగా జరిగాయి. కొంతమంది ప్రముఖ నిర్మాతలు, డైరెక్టర్లు చాలా మంది ఈ రకంగా మాట్లాడుకొచ్చారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఇంకా ముందు రోజుల్లో ఈ రకంగా ఒక వర్గాన్ని కానీ, లేకపోతే ఒక వ్యక్తిని కానివ్వండి, ఒక జెండర్ని కానివ్వండి ఉద్దేశిస్తూ వివాదాస్పదాలు వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపైన తదుపరి చర్యలు ఈ రకంగా జరగకుండా ఉండాలంటే చెక్ పెట్టి ఆలోచన ఏం చేస్తుందో, ఒక నిజంగా ఇట్లా మాట్లాడితే శిక్ష వేస్తారు, లేకుంటే ఇంకేదైనా జరుగుతున్న ఒక భయం కనుక ఉంటే ఇటువంటి విధంగా మాట్లాడకపోవచ్చు. కాబట్టి ఆ దిశగా టాలీవుడ్ ప్లాన్ చేస్తుందా? టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు కానివ్వండి, మా అసోసియేషన్ కానివ్వండి, డైరెక్టర్ అసోసియేషన్ కానివ్వండి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానివ్వండి, ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా? ఇండస్ట్రీ పరంగా ఎవరి అసోసియేషన్ వాళ్ళ పట్ల ఒక క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికైతే రెడీ అవుతూ ఉంటారు. దానికి ఒక ప్రతి అసోసియేషన్ కూడా డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అంటూ ఒకటి ఉంటుంది. ఎవరు తప్పు చేసినా కూడా, ఎవరిపైన ఏదైనా ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ ఆరోపణలు వాళ్ళు పరిశీలించి అందులో నిజాలు తెలుసుకున్న తర్వాత ఒకవేళ తప్పు జరిగితే అతనికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి, సస్పెండ్ చేయాలా లేదా కొంతకాలం పాటు సస్పెండ్ చేయాలా, ఫర్ ఎవర్ చేయాలా ఏంటనేది డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. అలాగే చట్ట పరిధిలో కూడా పోలీసులు, అలాగే సైబర్ టీము, మహిళా కమిషన్ ఇన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ స్థాయి తప్పు జరిగితే ఆ స్థాయికి సంబంధించిన ఆ వింగ్ దానిపై యాక్షన్ తీసుకోవటానికి రెడీగా ఉంటుంది. అలాగే ఆ అసోసియేషన్ కూడా దానికి కట్టుబడే ఉంటుందని చెప్పాలి. ఖచ్చితంగా ఏ అసోసియేషన్ సభ్యుడు తప్పు చేసినా కూడా ఆ అసోసియేషన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా అతని పైన చర్యలు తీసుకోవటానికి రెడీ అవుతారు. అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా, చట్టం నుంచి కూడా, పోలీసులు కావచ్చు, మహిళా కమిషన్ కావచ్చు, ఎవరైనా వాళ్ళపై కేసులు నమోదు చేసినప్పుడు ఆ అసోసియేషన్ కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉంటుంది. మనోజ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద డైరెక్టర్లు కానివ్వండి, నిర్మాతలు కానివ్వండి, సమాజంలో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నాం, మా కింద పేరు ట్యాగ్ లైన్లు ఉన్నాయి, ప్రముఖంగా గౌరవంగా ఉన్నాం, కీర్తి ప్రతిష్టతలు పొందుతున్నామని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతున్నట్టుగా చెల్లుబాటు అయితే కనుక డెఫినెట్గా ఇటువంటి పరిస్థితులు ఎత్తుంది. చాలా మంది కూడా గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా రాజకీయాల్లో కూడా కొంతమంది మహిళలను ఉద్దేశిస్తూ కించపరిచే విధంగా మహిళల్ని బాడీ షేమింగ్ చేయడం, మహిళలకు సంబంధించి కొంత పరజాలం ఉపయోగించి మాట్లాడడం, ఒక వర్గానికి, ఒక సమాజానికి, ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కూడా పిచ్చిగా ప్రవర్తించేటువంటి విధంగా మాట్లాడడం చూసిన తర్వాత ఇప్పుడు డెఫినెట్గా ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే అటు టాలీవుడ్ పెద్దల ముందుకు రావాల్సిందే, ప్రభుత్వం కూడా కొంత యాక్షన్ తీసుకోవాల్సిందే. గతంలో ఒక 2 రోజుల క్రితం కూడా ఒక నిర్మాత ఈ రకంగానే తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి కళ్ళు, మటన్ అంటే ఇష్టపడతారు కానీ సినిమా అంటే ఇష్టపడినట్టుగా మాట్లాడిన పరిస్థితి చూసిన తర్వాత యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆ నిర్మాత పైన పెద్ద ఎత్తున విరుచుకుపడడంతో ఆఖరికి వస్తే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ త్రినాథరావు కూడా నేను ఒక ట్యాగ్ లైన్ ఉంది, నేను డైరెక్టర్ అనే ఒక పేరు ఉంది, నాకు ప్రతిష్టత ఉంది, గౌరవం ఉంది, మర్యాద దొరుకుతుందనే విధంగా మర్చిపోయి సోయి తప్పి అజ్ఞానంగా వ్యవహరించారు, లేదంటే కావాలని పబ్లిక్ స్టంట్ చేస్తారో ఏదేమో జరిగిందే కానీ అక్కడైనా వేదిక పై నుంచి ఒక హీరోయిన్ని, ఒక అమ్మాయిని పట్టుకొని సైజులు పెంచాలి, సైజులు పెంచకపోతే టాలీవుడ్ నడవదు, మంచిగా తిని సైజులు పెంచండి అని చెప్పి నేను చెప్పాను అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడం జరిగింది. సో ప్రస్తుతం ఆయన దానికి అందరూ కూడా విమర్శించడం, అందరూ పెద్ద ఎత్తున కొంత ఈ విషయం పైన రియాక్ట్ కావడంతో క్షమాపణ కోరుతూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. నిన్న ఆయన ఏం మాట్లాడారు, ఈరోజు వీడియోలో క్షమాపణ కోరుతూ ఏం మాట్లాడారనేది ఒకసారి ఆయన ఈ 2 రోజుల్లో నిన్న ఇవాళ ఏం మాట్లాడారనేది చూద్దాం. అలాగే ఉందా?
కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చూసి ఏంద్రా ఈ అమ్మాయి ఈ లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మా మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపల్లిలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చేసింది కదా, ఊరికి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను. కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు. దయచేసి దానికి సంబంధించిన వారికి కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తాను. దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకుని క్షమించండి. నమస్తే అండి, నా పేరు త్రినాథ్ రోనిక. నిన్న మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది. అయితే ఇది అమ్మ అందరికీ చెప్తున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లో వచ్చిన మాటలే తప్ప నేను వాంటెళ్ళి చెప్పింది కాదు. అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. పెద్ద మనసు చేసుకుని క్షమించండి. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. నేను అనుసు గారికి కూడా నేను క్షమాపణ తెలియజేస్తాను. అలాగే ఇంకా నేను ఏదో కామెడీ కోసం మా హీరోయిన్ని ఏడిపించే ప్రాసెస్లో వాడిని మ్యానరిజం కూడా చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అది కూడా వాంటెడ్లీ చేసింది కదా, ఊరికి అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ నవ్విద్దామని అనుకున్నాను. కానీ ఇది ఎంత పెద్ద ఇష్యూ అవుతుందని అనుకోలేదు. దయచేసి దానికి సంబంధించిన వారికి కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసి ఉంటే ఆ పర్సన్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తాను. దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకుని క్షమించండి.